అదే మరి ఫోన్ ఏమి ఎత్తట్లేదు కదా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. లోపలికి వెళ్తారండి. ఓకే ఒకసారి ఎస్పీ గారికి చెప్తారా? పూర్తిగా ఎస్పీకి ఇప్పటికీ పలుమార్లు ఫోన్ చేశారు, కానీ ఎస్పీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా దాదాపు 20 నిమిషాల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. అట్లా కాదు కదా సార్, మీరు ఇన్ఫార్మ్ ఎంతసేపు చేస్తారు? గంట సేపు చేస్తారా మీరు? అట్లా కాదండి. హోమ్ మినిస్టర్ గారు, ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు వస్తే మేము అపాయింట్మెంట్ అడిగాము, నలుగురికో ముగ్గురికో ఇయ్యండి. అట్లా కాకుండా మీరు బయట నుంచోబెట్టి మీరు తలుపులేసి గార్డు లాగా అందరం బయట నుంచోబెట్టండి. మేమేమన్నా ప్రజాస్వామ్యయుతంగా లేమో, లేకపోతే ఏమైనా గోల్ చేస్తున్నామా? నేను అంటుంది ఏంటంటే, మాకు నలుగురికో 5కో అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ రోజు సర్కమ్స్టాన్సెస్, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎస్పీ గారికి. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు అందరూ ఉంటే మీరు ఇది ఇచ్చే గౌరవం ఇదేనా? మేము కూడా సమన్వయంగా పోయి ఎస్పీ గారిని, సార్ ఈ పరిస్థితి ఇది, రాంబాబు గారి ఇంటి దగ్గర పరిస్థితి ఇది, మీరు ఈ పని చేయండి అని చెప్పి అడుగుతాము. రిక్వెస్ట్ ఇది ఉంటుంది కదా. ఇప్పుడు రేపు మీరు ఇట్టగా పోస్ట్ పోన్ చేశారు, మా చేతిలో కూడా ఆర్డర్ కంట్రోల్ ఉండదు, మీరే కారకులు అవుతారు. మాట్లాడండి. అందుకని బయట పెట్టి మేము మాట్లాడుతున్నాం అని చెప్పి అట్టుంటండి. ప్లీజ్ కైండ్లీ కమ్యూనికేట్. ఆయన మా ఫోన్ ఎత్తట్లేదు అసలుకి. దాదాపు 20 నిమిషాల నుంచి ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎస్పీ ఫోన్ చేయట్లేదు. నేను ఆల్మోస్ట్ 3 hours నుంచి మనతో మాజీ ఎంపీ ఉన్నారు. సార్ ఏంటి పరిస్థితి? ఏం లేదు, పోలీసులు దే ఆర్ ది జస్ట్ యాక్టింగ్ లైక్ ఏ పప్పెట్స్ ఆఫ్ టీడీపీ. ఈ రోజున్న పరిస్థితుల్లో రాంబాబు గారు ఒంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని అదుపులో పెట్టుకోమని పోలీసులు చెప్తున్నాం. రెండోది ఏంటంటే, ఈ మ్యాటర్ ని ప్యాసిఫైంగ్ గా క్లోజ్ చేయండి. బికాజ్ ఆల్రెడీ ఏదో చెప్పారు, ఆయన సారీ కూడా చెప్పేశాడు, అయిపోయింది. ద ఇష్యూని ఈ రోజు ఇల్లు పాల్గొట్టారు, అన్ని పాల్గొట్టారు. ఈ రోజు ఒక మాజీ మంత్రికే రక్షణ లేనప్పుడు కనీసం ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము కూడా సమన్వయం చేయాలి, వాళ్ళని శాంతింపజేయాలి. రాంబాబు గారు ఇల్లు అటు దాడి చేశారంటే మా కార్యకర్తలు కోపం వస్తే ఏమవుతుంది, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకటే, అయిపోయింది. వీ షుడ్ బి క్లోజ్ ది ఇష్యూ. అంతేగాని ఇప్పుడు రోజు పాల్గొట్టారు, అదేదో మీరు కోపంలో చేశారు, రాంబాబు గారు కూడా ఆవేశంలో మాట అన్నారు, అయిపోయిందండి. దట్ ఇష్యూ ఇస్ క్లోజ్. బట్ హౌ టు మేక్ ఇట్ ఫుల్ స్టాప్? దానికి ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడటం, లేకపోతే ఏంటనేది చెప్పాలి. మా కార్యకర్తలకు కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా? అందుకని దట్ ఈజ్ ద అయితే లేడు, రేపు ఆఫీస్ టైంలో వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే రేపు ఆఫీస్ టైంలో వచ్చి కలవమని.